హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన నాయకులకి కార్యకర్తలకి బహిరంగంగా ట్విట్టర్ ద్వారాగా ఒక హెచ్చరిక జారీ చేశారు. మీరు సోషల్ మీడియా వేదికగా కానీ బహిరంగంగా కానీ ఎక్కడా కూడా మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలని ప్రకటించటము, కూటమి పార్టీల మధ్య అంతర్గతంగా విభేదాలు వచ్చేటువంటి విధంగా మాట్లాడటము, మిత్ర పార్టీలకు సంబంధించినటువంటి నేతల మీద వ్యాఖ్యలు చేయటం ఇది కరెక్ట్ కాదు, మీరు అలా చేయొద్దు అని హెచ్చరికలు జారీ చేశారు. ఒక రకంగా ఈ హెచ్చరిక తీవ్రమైనటువంటిది. ఒకవేళ ఈ హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా ఎవరైనా ఈ సోషల్ మీడియా కానీ మిగతా వేదికల ద్వారా కానీ అటు తెలుగుదేశం మీనో బీజేపీ మీనో వాళ్ళ నాయకుల మీనో ఆరోపణలు కానీ చేస్తే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అనేటువంటి విధంగానే పవన్ కళ్యాణ్ ఈ హెచ్చరిక అర్థమవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ ఈ హెచ్చరిక జారీ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి అంశాన్ని కానీ ఒకసారి గమనిస్తే, ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనేటువంటి ఒక వాదన బయటకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే నారా లోకేష్కి డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి డిప్యూటీ సీఎం హోదా పోటీగా ఈయన పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేటువంటి ఒక విధమైనటువంటి పోటీతత్వం ఇటు తెలుగుదేశం జనసేన క్యాడర్లో ఏర్పడినటువంటి పరిస్థితులు. దాంతో తెలుగుదేశం వాళ్ళు కంటిన్యూస్గా చాలామంది మాట్లాడారు నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలని. అటు పొలిట్ బ్యూరో సభ్యులు తెలుగుదేశం పార్టీ శ్రీనివాసులు రెడ్డి దగ్గర నుంచి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, లేదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, లేదా రఘురామకృష్ణరాజు, ఇలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడారు. సరే, ఈ వివాదానికి తెర దించాలి, అసలు ఇవి మాట్లాడొద్దు, ఇది నష్టంగా జరిగేటువంటి విధంగా ఉంది, తెలుగుదేశం జనసేన మధ్య ఘర్షణ వాతావరణం వస్తుంది అని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం నిర్ణయించుకొని ఇది ఎవరు మాట్లాడొద్దని వాళ్ళ అధినాయకత్వం వాళ్ళ తెలుగుదేశం నాయకులకు కూడా కొంత హెచ్చరికలు జారీ చేసిన. అయినా కూడా దావోసులో నారా లోకేష్ సీఎం సమక్షంలోనే టీజీ భరత్ నేరుగా అసలు ఎవరేమనుకున్నా సరే భవిష్యత్తు నాయకుడు నారా లోకేషే కాబోయే సీఎం అయినా అని ఆయన మాట్లాడారు. వాళ్ళదైతే అది కొనసాగుతూనే ఉంది. సరే, ఈ వివాదంలోకి ఎందుకు జన సైనికులు వెళ్ళాలి అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి హెచ్చరిక జారీ చేసినటువంటి పని. బహుశా సోషల్ మీడియాలో ఉండేటువంటి కొద్దిమంది ఎవరో మాట్లాడేవాళ్ళు తప్ప పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారిస్తే నాయకులు వైపు నుంచి చెప్తే, లేదు అంటే టీవీ డిబేట్లో మాట్లాడే వాళ్ళ అధికార ప్రతినిధులు అయితే బహుశా మాట్లాడేదానికి అవకాశం ఉండకపోవచ్చు. అయితే ఈ డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి వివాదము ఈ నేపథ్యంలో తెలుగుదేశం జనసేన ఏదో కొట్టుకుంటాయి, తెలుగుదేశం జనసేన విడిపోతాయి అని ఇలాంటివన్నీ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పడుతున్నటువంటి ఆశ తప్ప దీంట్లో ఏం లేదు. ఎందుకోసమనంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలే. ఈ 7 నెలల్లో చిన్న చిన్న వివాదాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం అంటే 3 పార్టీలు, తెలుగుదేశం జనసేన బీజేపీ. కానీ పార్టీలుగా ఎవరు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పార్టీ బలోపేతం చేసుకోవటమో బలం పుంజుకోవాలని ప్రయత్నం చేయటం ఎవరు కూడా చేస్తారు. దాంట్లో కొంతమంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళకి బాధ కలగవచ్చు, పవన్ కళ్యాణ్కి ఎక్కువ పేరు వస్తుంది, ఎక్కువగా బాగా ఇమేజ్ వస్తుంది అనే బాధ కలిగితే బాధ కలగవచ్చు. మా నారా లోకేష్కి పేరు రావటం లేదు కాబట్టి ఆయన కూడా డిప్యూటీ సీఎం అయితే మంచి పేరు వస్తామని వాళ్ళు కూడా కోరుకోవచ్చు. ఇది కేవలము పార్టీలు ప్రభుత్వం నుంచి విడిపోయేంత ఘర్షణకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. ఇది ఎప్పుడు అని అంటే, ఒకవేళ మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి ముగ్గురు కలిసి ఉంటారా, విడివిడిగా పోటీ చేస్తారా, అప్పుడు పరిస్థితి పట్టుకోండి. ఇవన్నీ నిర్ణయించేది మాత్రం బీజేపీని. ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ నేతలే ఆంధ్రప్రదేశ్లో ఎవరితో కలిసి ఉండాలి, ఎవరితో విడిపోవాలని ఈ కూటమికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించిన 3 పార్టీలకు సంబంధించిన దాని మీద నిర్ణయం చేయగలిగింది మాత్రం బీజేపీని. అందుకని బీజేపీ ఎప్పుడో ఎన్నికలకు ముందు అలాంటిది తెలుగుదేశంతో విడిపోయి ఒకవేళ బీజేపీ జనసేన వరకే పోటీ చేసేటువంటి ఆలోచనలు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు పెట్టేటువంటి ఆలోచనలు ఇవన్నీ ఏమి జరుగుతాయి అనేది చూడాలి. అవన్నీ కూడా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడిప్పుడుగా ఏదో విడిపోతారు అనేటువంటిది వైసీపీ వాళ్ళు పగటి కళలు కన్నా కానీ ఉపయోగం లేనటువంటి పైకి. అయితే పవన్ కళ్యాణ్
ఈ హెచ్చరికలకు సంబంధించినటువంటి లేఖలో అంటే ట్విట్టర్లో పేర్కొన్న దాంట్లో ఒక అంశాన్ని ప్రస్తావన చేశారు. మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభ ఉంది. ఆ రోజున మనము మన భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుకుందాము, ఆ భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుందాము అనేటువంటి విషయాన్ని మాట్లాడారు. అంటే వాళ్ళ కార్యకర్తలకి ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద మన పార్టీ ఆవిర్భావ సభలో మన భవిష్యత్తు కార్యాచరణ, జనసేన ఎలా ఎదగాలి అనేటువంటి దాని మీదే కార్యాచరణ ఉంటుంది. అంతేగాని ఈ ప్రభుత్వం నుంచి విడిపోదామా లేదా ప్రభుత్వంతో కలిసి ఉందాం ఇలాంటి అంశాలు ఏమీ ఉండవు. అసలు అలాంటి చర్చలే బహుశా వచ్చేదానికి అవకాశం అయితే లేదు.